హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గాను సపోర్టింగ్గాను మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జూల్స్, బ్రేడీ కలిసి స్టీఫెన్ అండ్ డీమాను చంపేసిన వాళ్ళని ఒక చోట పోగు చేసి కాలుస్తూ ఉంటారు. అయితే వీళ్ళ దగ్గరికి స్టీవ్ అనే ఒక ఫ్రెండ్ వస్తాడు. తను కూడా ఒక తోడేలే. స్టీవ్ వాళ్ళతో టైలరు మూన్ స్టోన్ గురించి చెప్పాడు కదా, నాకు ఫ్లోరిడాలో ఉన్నప్పుడే మ్యాన్సన్ లాక్వుడ్ మీద డౌట్ వచ్చింది, తను ఎందుకు ఆ మూన్ స్టోన్ గురించి ట్రై చేస్తున్నాడు అని చెప్పి. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మూన్ స్టోన్ శాపాన్ని బ్రేక్ చేస్తుంది. ఒకవేళ మనం గనక ఆ మూన్ స్టోన్ సంపాదించి మనం శాపాన్ని బ్రేక్ చేస్తే మనం ఎప్పటికీ ఫుల్ మూన్ డే రోజున తోడేలాగా మారవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇదే పని కనుక వ్యాంపైర్స్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ ఎండలో ఎటువంటి భయము లేకుండా తిరగవచ్చు అని అంటాడు. అది విన్న జూల్స్ అండ్ బ్రాడీ ఆశ్చర్యపోతారు. క్యారలైన్ని ఓదార్చడానికి వెళ్ళిన ఎలీనా, బోని అక్కడే పార్టీ చేసుకుని పడుకుని పోతారు. మార్నింగ్ అవుతుంది. ఎలీనాకి స్టీఫెన్ నుంచి కాల్ వస్తుంది. స్టీఫెను అక్కడంతా ఎలా ఉందని అడుగుతాడు. దానికి ఎలీనా ఇక్కడంతా బాగానే ఉందని చెప్తుంది. ఎలీనా స్టీఫెన్తో వీకెండ్ కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అడుగుతుంది. దానికి స్టీఫెన్ కూడా సరే అంటాడు. అయితే స్టీఫెను మనం వెళ్ళే ప్లేస్ ఏంటో సెలెక్ట్ చేయమని అడుగుతాడు. దానికి ఎలీనా, మా అమ్మ నాన్న ఎక్కడైతే ఉండేవాళ్ళో మనం అక్కడికి వెళ్దాము, అది చెరువు పక్కనే ఉండే ఇల్లు, అది చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అంటుంది. దానికి స్టీఫెన్ కూడా సరే అంటాడు. సాల్స్మ్యాన్ డీమాన్ దగ్గరికి వస్తాడు. డీమాను సాల్స్మ్యాన్తో, జాన్ నా దగ్గరికి వచ్చాడు, ఒరిజినల్స్ని ఎలా చంపాలో చెప్పాడు, అలానే దానికి సంబంధించిన వెపన్స్ కూడా నాకు ఇచ్చాడు అని చెప్తాడు. దానికి సాల్స్మ్యాన్ అవునా అని అంటాడు. డీమాను సాల్స్మ్యాన్తో మనం ఎలిజాని చంపాలి, అందుకోసం సరైన సమయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. టైలరు జూల్స్ దగ్గరికి వస్తాడు. బ్రాడీ అండ్ స్టీవ్ కూడా అక్కడే ఉంటారు. స్టీవ్ టైలర్కి మూన్ స్టోన్ గురించి, శాపంను గురించిన పూర్తి విషయాలను టైలర్తో చెప్తాడు. అది విన్న టైలరు, మనం వెంటనే మూన్ స్టోన్ని కనిపెట్టి ఆ శాపాన్ని బ్రేక్ చేయాలి, ఆ పని వ్యాంపైర్స్ చేసే ముందే, నాకు ఇలా మారడం అసలు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటాడు. అది విన్న స్టీవ్, అయితే మనకి మూన్ స్టోన్తో పాటు డాపల్ గ్యాంగర్ కావాలి అని అంటాడు. స్టీవ్ వాళ్లతో, మ్యాన్సన్ లాక్వుడ్ క్యాథరిన్ అనే వ్యాంపైర్తో ఉండేవాడు కాబట్టి మనం తనను పట్టుకుంటే మనకి డాపల్ గ్యాంగర్ దొరుకుతుంది అని అంటాడు. తరువాత స్టీవ్ తన ఫోన్లో ఉన్న క్యాథరిన్ అండ్ మ్యాన్సన్ లాక్వుడ్ ఫోటోని టైలర్కి చూపిస్తాడు. అది చూసిన టైలరు, తిను ఎలీనా గిల్బర్ట్ అని అంటాడు. జూల్స్ టైలర్తో, ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతుంది. దానికి టైలరు, నాకు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి తెలుసు అని అంటాడు. అది విన్న స్టీవ్, మనకి డాపల్ గ్యాంగర్ దొరికింది, మనం ఇంకా మూన్ స్టోన్ని సంపాదించాలి అని అంటాడు. క్యారలైన్ మ్యాథ్ దగ్గరికి వెళ్తుంది. మ్యాథ్తో, నిన్న నైట్ రాలేకపోయినందుకు సారీ, నేను బోనీతో ఉండవలసి వచ్చింది అని అంటుంది. అది విన్న మ్యాథ్, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు, ఎందుకంటే బోనీ ఇక్కడే ఉంది, నేను తనని చూశాను అని అంటాడు. అది విన్న క్యారలైన్కి అసలేం సమాధానం చెప్పాలో అర్థం కాదు. మ్యాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టైలరు మిస్టర్ గ్రిల్కి వస్తాడు. తను క్యారలైన్కి కావాలనే డాష్ ఇస్తాడు. అయితే క్యారలైన్ పౌచ్ అంతా కింద పడిపోతుంది. దానిలో వస్తువులు కూడా కింద పడిపోతాయి. టైలరు క్యారలైన్కి సారీ చెప్తాడు. తరువాత తనకి తెలియకుండా తన ఫోన్ తీసి జేబులో పెట్టుకుంటాడు. క్యారలైన్ టైలర్ని చూసి చాలా కోప్పడుతుంది. నన్ను ఎప్పుడు కలవడానికి ట్రై చేయకు, నేను నీతో మాట్లాడను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టైలరు తన మనసులో వచ్చిన పని అయిపోయింది అని అనుకుంటాడు. స్టీఫెన్ అండ్ ఎలీనా వెకేషన్కి వెళ్ళడానికి బయలుదేరతారు. ఈలోగా క్యారలైన్ ఫోన్ నుంచి ఎలీనాకి మెసేజ్ వస్తుంది. అదేంటంటే, నువ్వెక్కడున్నావని. ఎలీనా క్యారలైన్కి రిప్లై ఇస్తుంది, నేను చెరువు పక్కన ఉన్న ఇంటికి వెళ్తున్నాను స్టీఫెన్తో కలిసి అని. స్టీఫెన్ ఎవరో అని అడుగుతాడు. దానికి ఎలీనా క్యారలైన్ మెసేజ్ చేసింది అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిజానికి ఈ మెసేజ్లన్నీ చేసింది క్యారలైన్ కాదు, టైలరు. టైలరు ఎలీనా ఎక్కడ ఉందో బ్రాడీకి చెప్తాడు. బ్రాడీ కూడా సరే అంటాడు. క్యారల్ టీ పార్టీని అరేంజ్ చేస్తుంది. అయితే అక్కడికి ఎలీజా వస్తాడు. ఎలీజా అండ్ క్యారల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా అక్కడికి డీమాన్ వస్తాడు. క్యారల్ డీమాన్ని ఎలీజాకి పరిచయం చేస్తుంది. నిజానికి డీమాన్కి ఎలీజాకి పరిచయం ఎప్పుడో జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. క్యారలైన్, బోని మిస్టర్ గ్రిల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బోని తను ఏం చేయబోతుందో క్యారలైన్కి చెప్తుంది. లూకా పూల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అయితే లూకా దగ్గరికి కాఫీ తీసుకుని బోని వెళ్తుంది. లూకా బోనీకి సారీ చెప్తాడు. బోని పర్లేదు అని అంటుంది.
బోని లూకాకి కాఫీ ఇచ్చి తనతో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. జెర్మీ మిస్టర్ గ్రిల్కి వస్తాడు. బోని ఎక్కడా తను నన్ను వెంటనే రమ్మని మెసేజ్ చేసింది అని అంటాడు. దానికి క్యార్లైన్ తన ఆ పని మీదే ఉంది అని అంటుంది. లూకా కాఫీ తాగడంతోనే కింద పడిపోతాడు. జెర్మీ వచ్చి తనని పట్టుకుంటాడు. తరువాత లూకాని తీసుకుని జెర్మీ, బోని, క్యారలైన్ ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. స్టీఫెన్, ఎలీనా లేక్ పక్కన ఉన్న ఇంటికి వెళ్తారు. అయితే అది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎలీనా అక్కడికి వెళ్ళడంతోనే వాళ్ళ అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటుంది. ఎలీనా లోపలికి వెళ్ళిపోతుంది. స్టీఫెన్ ఇన్విటేషన్ లేని కారణంతో తను బయటే ఉండిపోతాడు. తను ఎలీనాని లోపలికి ఇన్వైట్ చేయమని అడుగుతాడు. దానికి ఎలీనా, ఈ ఇంటిని మా అమ్మా నాన్న జాన్ గిల్బర్ట్కి ఇచ్చేశారు. కాబట్టి జాన్ గిల్బర్ట్ మాత్రమే నిన్ను ఇన్వైట్ చేయగలడు. నేను నిన్ను ఇన్వైట్ చేయలేను అని అంటుంది. అది విన్న స్టీఫెను ఆశ్చర్యపోతాడు. ఎలీనా వైపే చూస్తాడు. అయితే ఎలీనా ఒక్కసారిగా నవ్వి, నేను నిన్ను లోపలికి ఇన్వైట్ చేస్తున్నా రమ్మని పిలుస్తుంది. స్టీఫెను లోపలికి వెళ్తాడు. స్టీఫెను, ఎలీనా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎలీనా తన చిన్ననాటి జ్ఞాపకాల్ని స్టీఫెన్తో షేర్ చేస్తూ ఉంటుంది. జాను సాల్స్మన్ దగ్గరికి వస్తాడు. ఐజబెల్, నీకు ఇచ్చిన రింగ్ ఉంది కదా, అది నాది, కాబట్టి దాన్ని నాకు తిరిగి ఇచ్చేయి అని అడుగుతాడు. సాల్స్మాన్ జాన్తో, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీజా, డీమోను ఇద్దరూ కలిసి ఒక రూమ్లోకి వెళ్తారు. ఎలీజా డీమోన్ని ఎలీనా ఎలా ఉందని అడుగుతాడు. దానికి డీమోను, ఎలీనా సేఫ్గా ఉంది స్టీఫెన్తో పాటు అని చెప్తాడు. డీమోను, ఎలీజా నేను ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి ఎలీజా, నేను నీకు చెప్పడానికి నువ్వు నాకు అంత క్లోజ్ కాదు అని అంటాడు. ఎలీజా వెళ్ళిపోతూ ఉండగా డీమోను ఎదురుగా వెళ్ళి తనని ఆపుతాడు. ఎలీజా ఒక్కసారిగా డీమోన్ మీద అటాక్ చేస్తాడు. డీమోను ఎలీజాతో, నువ్వు నన్ను చంపకూడదు, ఎందుకంటే ఎలీనాకి నువ్వు మాట ఇచ్చావు అని అంటాడు. అది విన్న ఎలీజా, అవును ఇచ్చాను అని చెప్పి పక్కనే ఉన్న పెన్సిల్తో డీమోన్ని మెడ మీద పొడి చేస్తాడు. ఎలీజా డీమోన్తో, ఒరిజినల్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు కేవలం వ్యాంపైర్స్ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాను కిచెన్లో ఉంటాడు. జన్నా కిచెన్కి వెళ్తుంది. జాను ఎలీనా ఎక్కడ ఉందని అడుగుతాడు. దానికి జన్నా, ఎలీనా స్టీఫెన్తో పాటు లేక్ పక్కనున్న హౌస్కి వెళ్ళింది అని చెప్తుంది. అది విన్న జాన్కి కోపం వస్తుంది. నీకెవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళని పంపించడానికి అని అంటాడు. దానికి జన్నా, ఎలీనాకి నువ్వంటే ఇష్టం లేదు, తనకు నువ్వు దూరంగా ఉండు అని అంటుంది. జాను జన్నా దగ్గరకు వచ్చి, సాల్స్మాన్తో ఉంటున్నావు కదా, సాల్స్మాన్ నీకు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అంటాడు. తన భార్యకి ఏం జరిగిందో నువ్వు తనని అడిగావా అని అడుగుతాడు. దానికి జన్నా, అవును నాకు తెలుసు, తన భార్య చనిపోయింది అని అంటుంది. జాను జన్నాతో, మరి బాడీ ఇప్పుడు వరకు దొరకలేదు కాబట్టి తన అబద్ధం చెప్తున్నాడు, నువ్వు ఇంకొకసారి సాల్స్మాన్ని అడుగు తన భార్యకి ఏం జరిగిందో అని జన్నా మైండ్లో ఒక డౌట్ క్రియేట్ చేసి జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూకాని తీసుకుని జెర్మీ, బోని, క్యారలైన్ ఇంటికి వస్తారు. అయితే బోని లూకా దగ్గర నుంచి నిజం తెలుసుకోవాలనుకుంటుంది. కాబట్టి తన మంత్రశక్తులను ఉపయోగించడానికి కావలసిన వస్తువుల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బోని లూకా తల మీద చెయ్యి వేస్తుంది. తను మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. బోని లూకాని, మీరెందుకు ఎలీజా కోసం పనిచేస్తున్నారా అని అడుగుతుంది. దానికి లూకా, ఎలీజా క్లౌజ్ని చంపాలనుకుంటున్నాడు కాబట్టి మేము తనకి హెల్ప్ చేస్తున్నాం అని అంటాడు. బోని, మీరెందుకు తనకు హెల్ప్ చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి లూకా, ఎలీజా మాకు ప్రామిస్ చేశాడు, మేము కనుక క్లౌజ్ని చంపడంలో తనకు సహాయం చేస్తే తను మాకు సహాయం చేస్తానన్నాడు, మా అక్కని తిరిగి తీసుకురావడంలో అని అంటాడు. బోని, మీ అక్క ఎక్కడ ఉందని అడుగుతుంది. దానికి లూకా, మా అక్క క్లౌజ్ దగ్గర ఉంది అని అంటాడు. బోని లూకాని, ఒరిజినల్స్ని చంపడం సాధ్యం కాదు, మరి మీరు ఎలా క్లౌజ్ని చంపుతారు అని అడుగుతుంది. లూకా బోనీతో, ఎలీనా గనక చనిపోతే క్లౌజ్ శక్తులు వీక్ అయిపోతాయి, అప్పుడు ఎలీజా క్లౌజ్ని చంపేస్తాడు అని అంటాడు. బోని లూకాని, అంటే ఎలీనా చనిపోవాలని అడుగుతుంది. దానికి లూకా అవును అని అంటాడు. అది విన్న బోని, క్యారలైన్, జెర్మీ ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకుంటారు. ఎలీనా, స్టీఫెను కిచెన్లో ఉంటారు. అయితే అక్కడ ఫైర్వుడ్ అయిపోతుంది. స్టీఫెను నేను వెళ్ళి తీసుకువస్తానని అంటాడు. దానికి ఎలీనా కూడా సరే అంటుంది. అయితే జాకెట్ వేసుకుని వెళ్ళు అని చెప్పి ఎలీనా స్టీఫెన్ను తీసుకుని వాళ్ళ అమ్మా నాన్న రూమ్కి వెళ్తుంది. ఎలీనా స్టీఫెన్కి జాకెట్ ఇస్తుంది. అయితే స్టీఫెను ఆ రూమ్లో ఒక సీక్రెట్ రూమ్ ఉండడం గమనిస్తాడు. ఎలీనా, స్టీఫెను ఇద్దరు ఆ రూమ్ని ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఆ రూమ్ని చూడగానే ఆశ్చర్యపోతారు. ఆ రూమ్ అంతా వ్యాంపైర్స్ని చంపే ఆయుధాలతో నిండి ఉంటుంది. అయితే అక్కడ జొనాథన్ గిల్బర్ట్ డైరీ కూడా ఉంటుంది. ఎలీనా ఆ రూమ్ అంతా చూస్తూ జొనాథన్ గిల్బర్ట్ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇంతలో స్టీఫెను నేను వెళ్ళి ఫైర్వుడ్ తీసుకువస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
బ్రాడీ టైలర్తో పద మనం వెళ్ళి ఎలినాని తీసుకుని వద్దాము అని అంటాడు. అయితే టైలరు ఆలోచనలో ఉండిపోతాడు వెళ్ళాలా వద్దా అని. బ్రాడీ టైలర్ దగ్గరికి వచ్చి నీ ఫ్రెండ్స్ అందరు నీకు అబద్ధాలు చెప్పారు, వాళ్ళు వ్యాంపైర్స్తోనే ఉంటున్నారు, కానీ నీకు ఆ విషయాలు ఏమీ చెప్పలేదు, నువ్వెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నీకు శాపం నుంచి విడుదల పొందాలని లేదా అని అంటాడు. దానికి టైలర్ కూడా సరే అని టైలర్ అండ్ బ్రాడీ కలిసి ఎలినా దగ్గరికి వెళ్తారు. స్టీఫెన్ ఫైర్ వుడ్స్ తీస్తూ ఉంటాడు. అయితే తన వెనక ఎవరో నిలబడినట్లుగా అనిపిస్తుంది. స్టీఫెన్ వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. అయితే ఎదురుగా బ్రాడీ ఉంటాడు. బ్రాడీ స్టీఫెన్ని వుడెన్ బుల్లెట్స్తో షూట్ చేస్తాడు. స్టీఫెన్ కింద పడిపోతాడు. బ్రాడీ టైలర్తో నేను వెళ్ళి ఎలినాని తీసుకుని వస్తాను, స్టీఫెన్ కనుక నిన్నేదైనా చేయాలని ట్రై చేస్తే వెంటనే తనని చంపే అని చెప్పి టైలర్కి వుడెన్ స్టేక్ ఇచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ టైలర్ని తనకి సహాయం చేయమని అడుగుతాడు. దానికి టైలరు నేను సహాయం చెయ్యను, మీరందరూ కలిసి నాకు అబద్ధాలు చెప్పారు, నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు, నేను ఎలాగైనా సరే ఆ శాపాన్ని బ్రేక్ చేయాలి అని అంటాడు. స్టీఫెన్ టైలర్తో మేము ఆ శాపాన్ని బ్రేక్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే ఎలినా దానికోసం చనిపోవాలి అని అంటాడు. అది విన్న టైలరు ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. ఎలీనా స్టీఫెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. స్టీఫెన్ ఎంతసేపటికి రాకపోయేసరికి తనకి డౌట్ వస్తుంది. తను ఒక చాక్ తీసుకుని బయటికి వెళ్తుంది. బ్రాడీ తనని పట్టుకోబోతాడు. ఎలీనా బ్రాడీని పొడిచి లోపలికి పారిపోతుంది. బ్రాడీ ఎలీనా కోసం లోపలికి వెళ్తాడు. ఎలీనా తన నుంచి తప్పించుకుని మళ్ళీ బయటికి వస్తుంది. బ్రాడీ ఎలీనాని పట్టుకోబోతాడు. ఈలోగా స్టీఫెన్ అక్కడికి వచ్చి బ్రాడీని చంపేస్తాడు. ఎలీనా స్టీఫెన్ దగ్గరికి వెళ్తుంది. నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. దానికి స్టీఫెన్ నేను బాగానే ఉన్నాను అని అంటాడు. అయితే అక్కడే పక్కనే ఉన్న టైలర్ని ఎలీనా చూస్తుంది. టైలరు ఎలీనాతో అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో నాకేం తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఎలీనా టైలర్ని ఓదారుస్తుంది. సాల్స్మ్యాను డీమాను ఇద్దరు ఎలీజా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే డీమాను సాల్స్మ్యాన్తో ఎలీజా చాలా స్ట్రాంగ్, తనని చంపడం చాలా కష్టమే అని అంటాడు. సాల్స్మ్యాన్ అవునా అని అంటాడు. తరువాత సాల్స్మ్యాన్కి జనా నుంచి మెసేజ్ వస్తుంది. సాల్స్మ్యాన్ డీమాన్తో నేను జనా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. సాల్స్మ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత డీమాన్కి పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏంటా అని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి చూస్తాడు. సాల్స్మ్యాన్ని ఎవరో వుడెన్ స్టేక్తో పొట్టలో పొడిచేస్తారు. సాల్స్మ్యాన్ అక్కడే పడిపోతాడు. డీమాను ఈ పని చేసింది ఎవరని ఆలోచించేలోపే స్టీవ్ డీమాన్ మీద అటాక్ చేస్తాడు. తనకి వర్వైన్ ఇంజెక్ట్ చేస్తాడు. డీమాను కింద పడిపోతాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి జూల్స్ ఇంకా తన ఫ్రెండ్స్ చాలామంది అక్కడ ఉంటారు. డీమాన్ని ఒక చైర్లో సంకెళ్లతో బంధిస్తారు. అయితే అదే రూమ్లో సాల్స్మ్యాన్ని పడేస్తారు. డీమాను కళ్ళు తెరిచి చూసి సాల్స్మ్యాన్కి రింగ్ ఉందో లేదో గమనిస్తాడు. అయితే సాల్స్మ్యాన్ చేతికి రింగ్ ఉంటుంది. ఇంకా డీమాను సరే అనుకుంటాడు. డీమాన్ని జూల్స్ అండ్ తన ఫ్రెండ్స్ చాలా టార్చర్ చేస్తారు. జూల్స్ డీమాన్ని మూన్ స్టోన్ ఎక్కడ ఉందని అడుగుతుంది. దానికి డీమాను తనకు తెలియదని, ఒకవేళ తెలిసినా నీకు మాత్రం చెప్పను అని అంటాడు. ఈలోగా అక్కడికి ఎలీజా వస్తాడు. మీరు ఈ మూన్ స్టోన్ కోసమేనా వెతుకుతున్నది, అయితే ఇది నా దగ్గర ఉంది, వచ్చి తీసుకోండి అని అంటాడు. ఎలీజా ఆ మూన్ స్టోన్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్లుగానే చంపేస్తాడు. జూల్స్ మాత్రమే అక్కడి నుంచి తప్పించుకోగలుగుతుంది. మిగతా వాళ్ళందరూ చనిపోతారు. ఎలీజా డీమాన్తో ఎలినాకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను కాపాడాను, నేను నిన్ను కాపాడడం ఇది 3వ సారి అనుకుంటా అని చెప్పి మూన్ స్టోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోని డీమాన్కి కాల్ చేస్తుంది. లూకా తనకు చెప్పిన విషయాన్ని డీమాన్తో చెప్తుంది. అయితే డీమాన్ కూడా సరే అంటాడు. సాల్స్మ్యాన్కి మెలకువ వస్తుంది. డీమాను సాల్స్మ్యాన్ చూసి ఫ్రెండ్ నువ్వు చాలా ఫన్ను మిస్ అయిపోయావు అని అంటాడు. సాల్స్మ్యాన్ జన్నాకి కాల్ చేస్తాడు. నేను పేపర్స్ దిద్దుతూ పడుకుని పోయాను, అందుకనే రాలేకపోయాను, సారీ అని అంటాడు. దానికి జన్నా పర్వాలేదని అంటుంది. కానీ జన్నా ఆలోచనలో పడుతుంది. డీమాను స్టెఫెన్కి కాల్ చేస్తాడు. బోని తనకు చెప్పిన విషయాన్ని స్టెఫెన్తో చెప్తాడు. అయితే స్టెఫెన్ కూడా సరే అని అంటాడు. తరువాత ఫోన్ పెట్టేస్తాడు. స్టీఫెన్కి ఎలీనా మీద చాలా కోపం వస్తుంది. మేమందరం నిన్ను కాపాడడానికి ట్రై చేస్తుంటే నువ్వెందుకు ఎలీజాతో డీల్ చేసుకున్నావు అని అడుగుతాడు. ఎలీనా స్టీఫెన్తో ఎలీజా నా గురించి ఏం చెప్పలేదు, కానీ తను చెప్పినట్లు చేస్తే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని సేఫ్గా ఉంచుతాను అని అంటుంది. ఎలీనా స్టీఫెన్తో నేను చనిపోయినా పర్వాలేదు, నేను ప్రేమించే వాళ్ళందరూ సేఫ్గా ఉండాలి అని అంటుంది. స్టీఫెన్ ఎలీనా మీద కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోని జెర్మీతో లూకాతో పని అయిపోయింది, లూకాని తీసుకువెళ్ళి మిస్టిగ్రిల్లో వదిలేయమని అంటుంది. దానికి జెర్మీ కూడా సరే అని అంటాడు. టైలర్ వాళ్ళ అమ్మ క్యార్లు ఇంటికి వస్తుంది. తనకేదో శబ్దం వినిపిస్తుంది. తన హాల్లోకి వచ్చి చూస్తుంది. అయితే తనకి అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. దాని మీద మామ్ అని రాసి ఉంటుంది.
టైలరు మ్యాథ్ దగ్గరికి వస్తాడు. క్యారలైన్ నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. క్యారలైన్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు బాగా సహాయం చేసింది, ఎవ్వరూ చేయలేనట్టుగా. కాబట్టి తనంటే నాకు ఇష్టం. కానీ తనకి నువ్వంటే ఇష్టం. కాబట్టి తనతో మంచిగా ఉండు అని చెప్పి టైలర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టైలరు క్యారలైన్కి తెలియకుండా తనని చూసి వస్తాడు. తరువాత తను జూల్స్తో కలిసి ఈ ఊరు వదిలి ఫ్లోరిడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. జూల్స్ టైలర్తో నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటుంది. తరువాత టైలరు జూల్స్ ఇద్దరు మిస్టిక్ ఫాల్స్ నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో డీమాను ఎలిజాని ఏం చేయబోతున్నాడు అన్నది చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.